మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఇప్పుడు నాతో పాటు గెస్ట్ ఉన్నారు. తన గురించి చెప్పాలంటే బేసిక్గా వాళ్ళ కమ్యూనిటీని చాలా చీప్గా చూస్తూ ఉంటారు. బట్ వాళ్ళ కమ్యూనిటీలో కూడా అలా చీప్గా చూసే పనులు చాలామంది చేస్తూ ఉంటారు. కొంతమంది ఇంకా జీవనోపాధి అయిపోయింది, చాలామందికి అది అవసరం కూడా అయ్యి ఉండొచ్చు. బట్ ఇప్పుడు నాతో పాటు గెస్ట్ అయితే వాళ్ళందరికీ డిఫరెంట్గా తనకంటూ ఒక లైఫ్ స్టైల్ ఎంచుకొని దాంట్లో చాలా మంచి పేరు తెచ్చుకొని ఈరోజు నాతో పాటు ఉన్నారు డాన్సర్ చిత్ర గారు. ఆవిడతోటి బోల్డ్ అని విషయాలు అయితే మాట్లాడిద్దాం, వచ్చేయండి. హలో అండి, నమస్తే. నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఇంకా చిన్నగా మాట్లాడితే బేసిక్గా మీ గొంతు అంతేనా? పెద్దగానే మాట్లాడతారు. కంటిన్యూ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ప్రోగ్రామ్స్ అంటే మంత్ ఎండ్ వరకు రోజు చేస్తుంటారు? అంటే మంత్లో 20 ప్రోగ్రామ్స్ 22 ప్రోగ్రామ్స్ చేస్తాం మేడం. ఓ, ఏం ప్రోగ్రామ్స్ చేస్తారు? చెక్క భజన ప్రోగ్రామ్ అని, కోదండరామ చెక్క భజన అని. ఓకే, రాయలసీమలో ఫేమస్ మేడం. ఓకే, చెక్క భజన ఇలాంటివన్నీ ఇంకా ఇప్పుడు ఈ కాలంలో వర్కౌట్ అవుతాయా? అంటే మా కళ అనేది అంతరించిపోయింది మేడం. ఈ మధ్య ఒక 5 years నుంచి ఇంకా బాగా డెవలప్మెంట్ అవుతుంది. ఇంకా ఇప్పుడు మీరే ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్తారు అని మేడం. చెక్క భజన గురువుల నుంచి బాగా డెవలప్మెంట్ అయిపోతుంది. ఓకే, సో ఈ చెక్క భజనకి మీ ఇది చేద్దామని ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? అంటే నేను ఫస్ట్ మా కమ్యూనిటీలో ఉండేదాన్ని మేడం, ట్రాన్స్ కమ్యూనిటీలోన. కరోనా టైంలో 2020లో ఊరికి వచ్చా గుంటకల్కి, ముంబై నుంచి. ఫస్ట్ ముంబైలో ఉండేది. మీది ఏ ఊరు? బేసిక్ గుంటకల్ మేడం, అనంతపురం డిస్ట్రిక్ట్. పుట్టి పెరిగింది గుంటకల్లే. ఓకే, నేను ముంబైలో ఉండేదాన్ని. కరోనా టైంలో కోవిడ్లో ఊరికి వచ్చేసాను. అప్పటికే నేను చూస్తూ ఉండేదాన్ని యూట్యూబ్లలో అందరు డాన్సర్లు ఆడుతా అంటే నేను చెక్క భజన ఆడాలని చెప్పి ఒక ఫీలింగ్. చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే చాలా ఇష్టం మేడం. చిన్నప్పటి నుంచి ఆడేదాన్ని. అవునా? అబ్బాయి లాగా ఉన్నప్పుడు చెక్క భజన మామూలు నార్మల్ డాన్స్ అట్లా ఆడేదాన్ని. నేనంటూ ఒక లైఫ్ స్టైల్ ఎంచుకోవాలి కదా అని చెప్పి ఒక గోల్తో వెళ్ళిపోయినా మేడం చెక్క భజనలోకి. ఓకే, బట్ మీరు ఇందాక అన్నట్టు అబ్బాయిగా ఉన్నప్పుడు కూడా అని చెప్పేసి అమ్మ నాన్న అక్కడి నుంచి మాట్లాడుకుందాం. అమ్మ నాన్న ఏం చేసేవారు? నాన్న బేల్దారి మేస్త్రి మేడం, అమ్మ చేన్లపల్లికి వెళ్తుంది. ఓకే, మీరు ఒక్కరేనా? నేను ఒక్కడే కొడుకే మేడం. అప్పుడు ఒక్కడే కొడుకు. మా అక్క కూడా ఉంది. 10th కంప్లీట్ అయిపోయింది 2014లో. ఓకే, 2014 వరకు అబ్బాయిగానే ఉన్నా. అంటే అప్పటికు 9 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి అమ్మాయిలాగా చేస్తా అంటేనంట. నాకు కూడా తెలియదు, అందరూ ఏడిపిస్తాన్రి. మీకు 9 సంవత్సరాలు? నాకు 9 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి అందరూ ఏడిపిస్తాన్రి మేడం. ఓకే, అంటే అబ్బాయిలాగా ఉండు, లేడీస్ లాగా చేస్తున్నావు అని చెప్పి అందరూ ఏడిపించేటోళ్ళు. నాకు తెలియదు. కొంచెం 12 years వచ్చేతలకే నాకు కొంచెం అర్థమైపోయింది. నాన్న వాళ్ళ హాస్పిటల్స్కి అక్కడ ఇక్కడ చూపించినారు, ఎక్కడ కాదని చెప్పేసినారు. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. ఒకటే కొడుకే కదా మేడం, ఎవరు ఒప్పుకోరు కదా. నాన్న వాళ్ళు 7 మంది అన్నదమ్ములు. ఓకే, 7 మంది అన్నదమ్ములు అయితే నేను ఒకటే కొడుకే మా నాన్నకి. అందరికి ఇద్దరు ముగ్గురు ఉన్నారు. కొడుకులు ఉన్నారు, మీరు ఒక్కరే కొడుకు. చూపించారు హాస్పిటల్ చూపించారు, దేవుల దగ్గర చూపించారు, అన్ని చోట్ల చూపించారు, ఎక్కడ కాలేదని చెప్పి ఇంకా ఆడికి ఇంకా కాలేజ్ ఒక 3 months వెళ్ళినా మేడం. ఇంటర్ 3 months వెళ్ళినా. ఇంకా అక్కడే సైకిల్ బుక్స్ అన్ని పాడేసి ఫస్ట్ బళ్ళారికి పారిపోయినా మేడం ట్రైన్లో. ఓ, పారిపోయారా? అంటే ఎందుకని అంత హార్ష్ డెసిషన్? అంటే ఉండలేకపోయినా మేడం. నాకు లోపల అనేది అబ్బాయిలాగా ఉండాలంటే విరక్తి పుడుతుంది నాకు. అమ్మాయిలాగే ఉండాలా, అమ్మాయిలతోనే ఫ్రెండ్షిప్, అబ్బాయిలతో చేసేదాన్ని కాదు. ఓకే, ఇంట్లో ఉన్నప్పుడు కూడా అమ్మాయిలా బిహేవ్ చేయడం? అవును మేడం. అవునా? బళ్ళారికి వెళ్ళిపోయినా. అక్కడ మా గురువు చాందిని అని, బళ్ళారి చాందిని అని మా గురువు ట్రైన్లో మీట్ అయ్యారు. ఆమె కొంగ పట్టుకొని అట్లా ఆమె వెనక్కి వెళ్ళిపోయినా. అలా ఎలా అర్థం అవుతుంది? అంటే బేసిక్ అంటే మా వాయిస్ మా వాళ్ళకి మొత్తం వాళ్ళకి ఆటోమేటిక్ అర్థమైపోతుంది మేడం, మా కమ్యూనిటీకి. ఆటికి మా గురువు వద్దన్నా కూడా అట్లా కొంగ పట్టుకుని ఏడ్చుకుంటే అట్లా వెళ్ళిపోయినా. చిన్న పిల్లోడు. ఆటికి తొలిపోయినా కూడా మా గురువు మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి నా దగ్గర ఉన్నాడు మీ పిల్లోడు అని చెప్పి మా వాళ్ళని పిలిపించి మాట్లాడి. అవునా? మా గురువు వచ్చారా? మీ అమ్మ నాన్న వచ్చారు. ఒక 1 week తర్వాత వచ్చారు. అంతా ఒక 5 కార్లు వేసుకొని వచ్చినారు మేడం, మా ఫ్యామిలీ మొత్తం. మీ ఫ్యామిలీ కొంచెం సెటిల్డ్ ఫ్యామిలీ? చాలా మేడం. అవునా? చాలా అంటే చాలా. మా నాన్న పెద్ద డేంజర్ మేడం గుంటూరు. ఓ, మంచి రిచ్ మాట. మా నాన్న అన్నదమ్ములు అంటే వాళ్ళు ఎంత ఉంటారు మీరే ఆలోచించండి. అదే వచ్చారు, ఏడ్చారు, పిలుచుకొని పోయినారు, మళ్ళీ కొట్టి మళ్ళీ ప్యాంట్ షర్ట్ వేయించారు. ఓ, ఇంటికి వెళ్ళారు? పిలుచుకొని వెళ్ళిపోయినారు. మళ్ళీ రాత్రి 11 పైన పారిపోయి మళ్ళీ ట్రైన్కి మళ్ళీ అక్కడికే మా గురు దగ్గరికి వెళ్ళిపోయినా. మా గురు మళ్ళీ కూర్చిపెట్టి మాట్లాడి అంతా ఒప్పించి. డబ్బులు ఎక్కడ మీకు ట్రైన్ ఎక్కి వెళ్ళిపోవడానికి? ఏం లేవు మేడం, అట్లా పారిపోయినా అంతే. ఆవిడ దగ్గరికి మళ్ళీ వెళ్ళిపోయినా. ఈసారి మళ్ళీ వచ్చారు మీ అమ్మ నాన్న వాళ్ళు? మా గురువే పిలిపించి కూర్చోపెట్టి అంత అర్థమయ్యేటట్టు చెప్పి
మాట్లాడి పంపించేసింది. సంవత్సరం తర్వాత మా అమ్మ మా నాన్న వచ్చి ఏదో అయిపోయిందిలేరా అని చెప్పి ఇంటికి తోలుకొని వెళ్ళిపోయినారు. ఓకే. కొంచెం ఫ్రెండ్షిప్తోన కొంచెం గొడవ జరిగి నేను ముంబైకి వెళ్ళిపోయినా మేడం. ఓకే. ఈసారి ఎవరితో గొడవ అయింది? బయట మా కమ్యూనిటీతోనే. ఓకే. అప్పటికే మీరు మారిపోయారు? అప్పటికే ఫుల్ సర్జరీ చేయించుకొని ఈ 1 ఇయర్ గ్యాప్లో? 1 ఇయర్ గ్యాప్లోనే సర్జరీ చేయించుకొని మారిపోయినా. కొంచెం మా ట్రాన్స్ కమ్యూనిటీతోనే కొంచెం గొడవ అయ్యి ముంబైకి పారిపోయినా మేడం. ఓకే. ఈసారి గుంతకల్ రాలేదు, ఇంటికి పోలేదు, డైరెక్ట్ అట్లా వెళ్ళిపోయినా మేడం. ముంబై వెళ్ళిపోయారు? వెళ్ళిపోయినా. ముంబైలో ఎవరైనా తెలుసా? కొంచెం డీలింగ్ ఉంటది కదా మేడం, మాకు కొంచెం ఫ్రెండ్షిప్, అమ్మో అట్లా వెళ్ళిపోయినాం. డీలింగ్ కూడా ఉంటుంది అంటే? అందరు ఎక్కడున్న వాళ్ళందరూ ఒక కమ్యూనిటీలో చేరిపోతారు? ఖచ్చితంగా చేరిపోతాం మేడం. ఇక్కడ వరంగల్ సైడ్ కానీ, ఇక్కడ తమిళనాడు సైడ్ కానీ, తిరుపతి సైడ్ కానీ, ఎక్కడున్నా ఇక్కడ హైదరాబాద్లో ఖచ్చితంగా కలిసాల్సి ఉంది మేడం. ఓ రూలా అది? రూల్ మేడం అది. అలా ఎలా మీ అందరికి అంటే ఆ ఊర్లో ఉండే వాళ్ళు ఈ ఊర్లో ఉండే వాళ్ళు బంధువులు ఎట్లా అవుతారు? పూర్వకాలం నుంచి హైదరాబాద్లో పెద్ద వాళ్ళు ఉన్నారు మేడం. వాళ్ళ నుంచి ఎక్కడ ఉన్నా ఆల్ ఇండియా మొత్తం ఇండియాలో ఎంతమంది ఉన్నా హైదరాబాద్లో ఖచ్చితంగా కలసాల. మొన్న ఆగస్ట్ 15 కూడా కలిసినారు మేడం చాలా మంది. ఇండియాలో ఎంతమంది ఉంటే అంతమంది. ఓకే. ఎక్కడున్నా సరే వస్తారు ఒక డేట్ అనుకుని ఖచ్చితంగా డేట్ ఫిక్స్ చేసుకొని ఒక 7-8 మంది ఉంటారు మేడం పెద్ద. ఇక్కడ హైదరాబాద్లో 7 మంది, బొంబాయిలో 6 మంది అట్లా ఉంటారు మేడం హెడ్. ఓకే. ఎక్కడున్నా కలిసాల్సి ఉంది అక్కడ. ముంబై పారిపోయారు? నేను ముంబైకి వెళ్ళిపోయినా. అక్కడ 4 years ఉన్నా మేడం. కోవిడ్ టైంలో ఊరికి వచ్చా. ఆ 4 సంవత్సరాలు ఏం చేశారు అక్కడ? అంటే మా వాళ్ళనే భిక్షాటం చేస్తూ. సేమ్ ఇది నాకు అర్థం కాదు. మిగతా ఏమొచ్చినా సరే మ్యాండేటరీ అది చేయాల్సిందేనా? అంటే అన్ని షాపుల దగ్గరికి వెళ్ళేసి డబ్బులు ఇవ్వండి అని చెప్పి? అంటే అది పూర్వకాలం నుంచి వస్తుంది మేడం. ఈ మధ్య మంచి టాలెంట్ పర్సన్స్ ఉన్నారు మా వాళ్ళు. అది చాలా మంది గుర్తించలేకపోతున్నారు. అది పూర్వకాలం నుంచి వస్తుంది కాబట్టి అది ఆ పద్ధతిలో అది నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ కలెక్షన్స్ ఏదున్నా సరే అది కంటిన్యూ చేస్తారు. ఓకే. అదే కాకుండా ఇంకా చాలా పనులు చేస్తారని విన్నాను నేను. ఎంతవరకు నిజం అని చెప్పేసి? మేడం సెక్స్ వర్క్ ఉంది, అంగడి కలెక్షన్స్ ఉన్నాయి. పుట్టిన పిల్లలు ఉంటారు కదా మేడం, పుట్టిన పిల్లలు అక్కడికి వెళ్ళి జిస్ట్ తీసి ఒక 10 నిమిషాలు ఆట పాట ఆడి పిల్లల్ని ఎత్తుకొని అల్లరించి వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకొని అట్లా కూడా ఉన్నాయి మేడం. సో ఇవన్నీ చేస్తారు. రోడ్డున భిక్షాటన చేస్తారు. మీరు భిక్షాటనకి వెళ్ళేవారు? నేను చిన్న పిల్లలు పుట్టింటారు కదా మేడం, వాళ్ళు జిస్ట్ తీసి ఆట పాట ఆడి వచ్చేదాన్ని మేడం. డబ్బులు ఇవ్వమని వాళ్ళు ప్రేమ తగ్గట్టు వాళ్ళు ఇస్తారు మేడం. కొంతమంది నేనైతే లైవ్ లో చూసాను. నాకు అంతకుముందు చాలా రెస్పెక్ట్ ఉండేది. బేసిక్ గా ట్రాన్స్జెండర్స్ అంటే అదేం వాళ్ళు అనుకొని కావాలని అవ్వలేదు, అది అలా జరుగుతుంది వాళ్ళకి అని చెప్పేసి. బట్ తర్వాత ఒక సిచ్యువేషన్ లో నేను దగ్గరుండి చూసా, వాళ్ళు ఎంత డబ్బులు అడిగితే అంత ఇవ్వాలి, ఇవ్వకపోతే బెదిరిస్తారు, తిడతారు, అరుస్తారు, బట్టలు ఎత్తేసి ఇప్పేసి గోల చేస్తారు. నా కళ్ళ ముందు చేశారు. నేను ఒక సినిమా హాల్ థియేటర్ ఓపెనింగ్కి వెళ్ళున్నా. అక్కడ అరే ఎందుకు ఇంత ఘోరంగా, డబ్బులు ఇవ్వకపోతే శాపనార్థాలు పెట్టేస్తామంటారు మేడం. ఇప్పుడు అబ్బాయిలు ఉన్నారు అనుకోండి, వాళ్ళలో మంచివాడు ఉంటాడు, చెడ్డవాడు ఉంటాడు, రౌడీ షీటరు ఉంటాడు, పిక్ ప్యాక్లు కొట్టేవాడు ఉంటాడు. అట్లా మా వాళ్ళలో కూడా అట్లా ఒక 4 విధాలుగా ఉంటారు మేడం. అందరనే అట్లా ఏమి ఉండరు. మా దాంట్లో కూడా ఒక 4 విధాలుగా ఉంటారు. మంచోళ్ళు, చెడ్డోళ్ళు అలా ఉంటారు మేడం. దాంట్లో కూడా సెపరేట్ గ్యాంగ్లు ఉంటాయి? ఖచ్చితంగా ఉంటాయి మేడం. అంటే మీ అవసరానుగుణంగా రోడ్డు మీదకి వస్తారు, మా దగ్గర ఉంటే ఇస్తాము లేదంటే ఇవ్వము. కొంతమంది డబ్బు కాచిపడిన వాళ్ళు అట్లా చేస్తారు మేడం. చాలా మంది అయితే అబ్బాయిలు కూడా వచ్చేస్తారు అట్లా. ఈ మధ్య జరుగుతుంది మేడం. పని చేసుకోలేక పిల్లం పిల్లలు ఉన్నా కూడా ఎక్కడి నుంచో వచ్చి ఒక 200 kilometers దూరంలో వచ్చి చీర కట్టుకొని అక్కడ కలెక్షన్లు చేసుకొని మళ్ళీ వెళ్ళేటప్పుడు ఫ్యాన్ షర్ట్ వేసుకొని పోయి పిల్లం పిల్లలు సాక్కునేటప్పుడు అట్లా వాళ్ళు కూడా ఉన్నారు మేడం. వాళ్ళ నుంచే మాకు చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది ఈ మధ్య. మీకు వాళ్ళు కూడా తెలిసిపోతారు కదా వాళ్ళు ఒరిజినల్ కాదు అని చెప్పి? తెలిసిపోతారు మేడం. ఒరిజినల్ ఎలా ఐడెంటిఫై చేస్తారు మీరు? చిన్నప్పటి నుంచి వస్తుంది మేడం. అది మధ్యలో అయితే రాదు, చిన్నప్పటి నుంచే వస్తుంది. అప్పుడే వాళ్ళ బిహేవియర్ బట్టి కనిపెట్టేస్తాం మేడం. మీలో మీరు ఏం గమనించుకున్నారు అలా చిన్నప్పటి నుంచి? అంటే మేడం ఆ దేవుడు తలరాత, అది హార్మోన్స్ ప్రాబ్లమ్స్ మేడం. అంతే. ఓకే. హార్మోన్ ప్రాబ్లమ్స్. బొట్టు పెట్టుకోవాలనుకోవడం, బొట్టు పెట్టుకోవాలి, కాంచనా సినిమా లాగా అలానే అనిపించేదా మీకు? మేడం. ఓకే. నేను తప్పుగా అనుకోవట్లేదు, తెలుసుకుందాం. అంటే వయసు పెరిగే కొద్దీ, బుద్ధి వచ్చే కొద్దీ అప్పుడే అర్థం అయిపోతుంది మేడం. నేనైతే అసలు అబ్బాయిల దగ్గర మాట్లాడేదాన్ని కాదు, అమ్మాయిల దగ్గర కూర్చునేదాన్ని, ఆడే తినేదాన్ని, వాళ్ళు ఓనీలు వేసుకునేదాన్ని, అట్లా చేసేదాన్ని చిన్నప్పుడు. వాళ్ళు ఏమనే వాళ్ళు కదా స్కూల్లో మిమ్మల్ని చూసి? చిన్న పిల్లోడు కదా, తెలియదులే పాపం ఆడుకుంటున్నాడు అనుకునేటోళ్ళు మేడం. ఓకే. అందుకే 10th తర్వాత ఇంక చదువుకోవాలనుకోలేదు?
ఇంకా నాకు ఉండబుద్ధి కాలేదు మేడం. ఫస్ట్ అమ్మాయిలాగా మారిపోవాలని చెప్పి వెళ్ళిపోయారు. ముంబైలో 4 సంవత్సరాలు 4 సంవత్సరాలు అక్కడే ఉండి మా వాళ్ళలో మ్మ్. భిక్షాటనకి వెళ్ళేదాన్ని మేడం. మీ అందరికి మంచిగా ఇట్లా సపోర్ట్ చేసుకుంటారు కదా, ఒక ఇల్లు లేకపోతే మన ఇంట్లో ఉండొచ్చు అని చెప్పేసి. అది మాత్రం చాలా ఉంది మేడం. ఎక్కడికక్కడ సర్దేసుకుంటారు మీకు కావాల్సిన. చాలా మంది బయట బాడీలు వేయారు మేడం మాకంటే. అవునా? మా వాళ్ళకి ఇప్పుడు కూడా ప్రాబ్లం ఉందా? ఇప్పుడు కూడా ఉంది మేడం. ఎందుకు చాలా ఇవ్వరు? ఉంది. అంటే ఇక వీళ్ళు ట్రాన్స్జెండర్స్ కదా, అబ్బాయిలు ఎవరంటే వాళ్ళు వస్తుంటారు పోతుంటారు అని చెప్పి అలా మాట్లాడి గలీజ్గా మాట్లాడి కొంతమంది ఇవ్వరు మేడం. ఈ అబ్బాయిలు వస్తుంటారు పోతుంటారు అంటే మీరే అన్నారు నిజంగానే చేస్తారు జరుగుతాయి అని చెప్పేసి. కొంతమంది ఉన్నారు మేడం అట్లా. అంటే ఆ లెక్కను చూస్తే 2 విధాలుగా మాట్లాడుకుందాం. ఆ అబ్బాయి వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటది, ఆ ఫ్యామిలీకి కూడా మీరు ఇబ్బంది కలిగిస్తున్నట్టే. ఆ అబ్బాయి ఇక్కడికి వస్తున్నాడు అంటే మేడం మేమంతకు మేము మీద పడైతే అబ్బాయిలని అయితే మేము ఏం చెయ్యం మేడం. ఎందుకు లేదు, లారీల దగ్గర నిలబడి చాలా మందిని రమ్మని చెప్పి అడుగుతూ ఉంటారని కూడా విన్నాను. అంటే నువ్వు సెక్స్ వర్క్ గురించి మాట్లాడుతున్నారా మేడం? నేను లైఫ్ టైం గురించి మాట్లాడుతున్నా. ఓకే. అంటే అది మీద పడేది అంటే వాళ్ళు బిహేవియర్ బట్టి వాళ్ళు కూడా చేసింటారు మేడం అట్లా. ఓకే. కొంతమంది ఉంటారు, కొంతమంది ఉండకపోయినా నిందలు పడుతూ ఉంటారు. మిగతా వాళ్ళు చేసినప్పుడు మీకు తప్పులు చేసేటి వైరల్ చేస్తారు కానీ మా ట్రాన్స్ కమిటీవి మంచి చేసేటి మాత్రం వైరల్ చేయరు. ఏం మంచి చేస్తారు బేసిక్ గా అంటే బీద వాళ్ళకి అమౌంట్ సాయం చేస్తూ పిల్లలకి అన్నం పెట్టిస్తూ. అవునా? చాలా మేడం. ఇప్పుడు మా గురువు ఉంది, బళ్ళారి చాంద్రని మా గురువు ఉంది. ఆమె చాలా మందికి అన్నం పెడుతుంటుంది. నెలకు 3-4 సార్లు ఖచ్చితంగా అనాథాశ్రయంకి ఖచ్చితంగా భోజనాలు పంపిస్తూనే ఉంటుంది. అనంతపూర్లో ఆసిఫ్ అమ్మ అని ఉంది మేడం, అనంతపూర్ జిల్లాలోనే అనంతపూర్లోనే. ఆమెకి ఎవరికైనా కొంచెం ఆపద వచ్చిందంటే 50,000, ₹1,00,000, 2 లక్షల వరకు ఇస్తుంది మేడం. ఓకే. అంతంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ముందు మీకు? అంటే వాళ్ళ నాన్న ఆస్తి అది, వాళ్ళ నాన్న ఆస్తి నుంచి అట్లా సాయం చేస్తుంటారు. ఇందాక మీరు అన్నట్టే మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, రౌడీ చీటర్లు ఉంటారు అన్నట్టు మీ మొత్తం బ్యాచ్ లోకి 2-3 మంచోళ్ళు ఉండగా మిగతా వాళ్ళందరినీ మంచోళ్ళు అని తీసుకోలేరు. ఆ 3 చెడ్డోళ్ళు ఉన్నా ఆ చెడ్డగా ఉన్నదే హైలైట్ అవుతుంది. ఎందుకంటే చాలా పెద్ద గొడవ చేసేసి చాలా పెద్దగా వైరల్ అయిపోయేలాగా చేస్తారు కాబట్టి అదే ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఇబ్బంది పడ్డ వాళ్ళలో ఒకానొక టైంలో నేను కూడా ఉన్నాను కాబట్టి నాకు ఇంకా అది నేను ఇప్పటికి బేసిక్గా ఎప్పుడు కనిపించినా సరే డబ్బులు ఇస్తాను, లేకపోతే లేదమ్మా సారీ అని కూడా చెప్తాను. కానీ అలా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నప్పుడు చూసినప్పుడు మాత్రం ఆటోమేటిక్గా అందరికీ కోపం వచ్చింది, ఎందుకు అలా చేస్తారు అన్నట్టు. అంటే భయపడతారు బేసిక్గా, వాళ్ళు ఏమైనా శాపనార్థాలు పెడితే అవి నిజం అవుతాయి అని చెప్పేసి భయం చాలా మందికి ఉంటుంది.